నమస్తే. నేను మీ విజయారెడ్డి. కొన్ని సామెతలు గుర్తొస్తుంటాయి. కొంతమందిని చూస్తుంటాయి. ఈ పాటికి అర్థమైంది ఎవరికి ఏ సామెత బాగా సూట్ అవుతది అనేసి. "ఒర్లి ఒర్లి నేను పోతా, వంటక తిని వాడు పోతాడు" అని అంటారు. అంటే ఏంది? ఎవడెటన్నా పోని, ఎవడు ఏమన్నా ఒర్లుకొని నా పాటికి నేను చెప్పాలనుకున్నది చెప్పేసుకొని పోతా అనేది ఈ వ్యక్తి యొక్క అంటే ఇంకొకటి కూడా వస్తది. ఏంటి తెలుసా? పాడిందే పాడరా పాసుపండ్ల దాసరా అన్నట్టుగా ఏడన్నా గాని నువ్వు ప్రపంచంలో ఏ వేదికైనా ఓకే, తెలంగాణలో ఏ వేదికైనా ఓకే, అది చిన్నపిల్లల ప్రోగ్రామ్ గానీ, పెద్దోళ్ళ ప్రోగ్రామ్ గానీ ఏదన్నా గానీ నేను చెప్పాల్సింది ఒకటే చెప్తా. అదేదో ఒక సినిమా ఉంటుండే అప్పుడు చాలా కామెడీ బాగా క్లిక్ అయింది. ఐ థింక్ 'దిల్' సినిమా అనుకుంటా. వేణుమాధవ్ కామెడీ. ఏం చెప్పినా అదే వాడు కాలేజీలో అడ్మిషన్ కోసం అనేసి ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏం ఆన్సర్లు చెప్పాలనేసి ముందు పోయిన కాలేజీలో అడ్మిషన్ కోసం పోయిన హీరోయిన్ అడుగుతుంటాడు, రాసుకుంటాడు. అందరిని అవే అడగాలని లేదు, కానీ అడిగిన అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అన్నట్టు. ఏందనంటే మీ ఫాదర్ పేరేంది, వాడు ఏం అక్కడ అమ్మాయిని అడిగిన క్వశ్చన్స్ వేరు, సో ఇతన్ని అడిగిన క్వశ్చన్ వేరు, కానీ ఆన్సర్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. నేను ఎందుకు ఇప్పుడు అది గుర్తు చేస్తున్నానంటే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కూడా ఏ వేదిక పోయినా ఏదన్నా అడుగు, ఏమన్నా నేను మాత్రం ఇదే చెప్తా, నేను ఇదే చెప్పదలుచుకున్నా. ఏంటిది? నేను గొప్పగా ఏం చేసిన అంటే అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరన్నర పీరియడ్లో అసలు నేను చేసినంత గొప్పగా ప్రపంచంలో ఎవరూ చెయ్యలేదు అనేసి తను చెప్పుకుంటున్న విధానం చూస్తే, సరే మిగతా వాళ్ళు పక్కన పెట్టిన తెలంగాణ ప్రజలైతే ఏమనుకుంటున్నారో కూడా అది అందరూ తెలిసిన విషయమే. ఏ రకంగా నవ్వుకుంటున్నారో లేకపోతే ఏ రకంగా దుమ్మెత్తి పోస్తున్నారో, ఆ దుమ్మెత్తి పోసింది నాలాంటోళ్ళు కొంత వేళ్ళ మీద లెక్కబెట్టే మంది అది వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూపిస్తే ఏ రకంగా కేసులు అవుతున్నాయన్న నేపథ్యం కూడా చూద్దాం. అయితే ఈ కార్యక్రమానికి వెళ్ళే ముందు ఒక్కటి చెప్తాను. ఏది? ఈరోజు ఈ వేదిక మీద కూడా మన దగ్గర చాలా అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు జరిపినామని, అందాల భామల పోటీలు జరిపినామని చాలా గొప్పగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన ఆ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ అయిన మిస్ ఇంగ్లాండ్ని ఏ విధంగా అవమానపరిచి ఆమెని ఏ విధంగా మిస్బిహేవ్ చేసిరన్న విషయం అది వస్తూనే ఉంది. దానికి ఒక ముగ్గురు మహిళా అధికారులతో ఒక కమిటీ వేసిరు. ఆ నివేదికని చాలా సీక్రెట్గా పెట్టిరు, కానీ అయినప్పటికి కూడా లీక్ అయింది. ఎవరున్నారు ఆ ఇద్దరు అనే విషయంలో ఒక ప్రజాప్రతినిధి కావచ్చు, ఇంకొకరు వాళ్ళ దాంట్లో ఉన్న ఒక కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు. సో ఆ పేర్లు బయట పెట్టిరనే దాంతో కేసులు పెట్టిరు. నిన్న చూసిరు కదా ఆల్రెడీ. ఒక మీడియా యాక్టివిస్ట్ అయిన గౌతమ్ అయితేంది, ఇంకొకరు అయితేంది. సో ఈ రకంగా ఏంటి, నిన్న కాసేపు హంగామా క్రియేట్ చేసిరు. నేను కూడా చేసినలే, దొరికిన ఆ ఇద్దరు దొంగలు అనేసి ఐటమ్ చేసిన దానికి మా జర్నలిస్ట్ గ్రూప్లలో చాలా విరివిగా ఇక అయిపోయింది, అరెస్ట్ చేసేస్తారు అనేసి. అరెస్టులు చేసిర్రు, చేసి భయపెట్టుడు, చేస్తారు అని బయటపెట్టుడు. దీంట్లో ఇంకొకటి ఏంటి అనంటే ఇది ఏవైనా సరే ఇలాంటివి నిజాలు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికల మీద అయితే అది ట్విట్టర్ ఎక్స్ కావచ్చు, లేదంటే ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేదా యూట్యూబ్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఏ మాధ్యమాలలో పెట్టినా కూడా వాళ్ళని బీఆర్ఎస్ అనే ముద్ర వేయాలి, వాళ్ళకు ఒక కేటీఆర్ అనే ట్యాగ్ అంటగట్టాలి. ఇది ఏది? అది మహిళలు కావచ్చు, లేదంటే పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం కేసులు పెట్టి బెదిరిద్దామనేది అది నిన్న చూసినాం. ఇక ఈ సబ్జెక్ట్లోకి వచ్చే ముందు చెప్తాను. ఏది? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ కథ కంచికే అన్నట్టుగా సేమ్ రిపీటెడ్. మేము మహిళల్ని ఏ రకంగా కోటీశ్వర్లు చేసినాం, మేము మహిళలకు ఎంత పెద్ద పాత్ర పోషించినాం, మహిళల్ని ఎక్కడెక్కడ భాగస్వాములు చేసినాం అని చెప్పుకుంటున్న మాటలు. సరే కొంచెం మచ్చుకు మీరు కూడా వినండి. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు, మేధావులు, కవులు ఒక్క నిమిషంలో 40 నిమిషాల స్పీచ్లో ఒక్క సెకండ్ అది ముందల కానీ వెనక కానీ కనీసంగా ఇవాళ అమరవీరుల గురించి మాట్లాడుతున్నారు. అమరవీరులకు నివాళులు అర్పించేది కావచ్చు, ఉద్యమంలో
పాలు పంచుకున్న వాళ్ళకి ఒక 9 మందికి ₹1,00,00,000 చెక్కులు అందించిన విధం, ఆ 9 మందే కాకుండా మరింత మందిని గుర్తించి ఇస్తే బాగుండని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ముందులో కానీ ఈ కార్యక్రమం ఈ 40 నిమిషాల స్పీచ్ తర్వాత ముగిసిన దాంట్లో కూడా ఎక్కడన్నా జై తెలంగాణ అనే పదం లేదు. ఎక్కడన్నా జై తెలంగాణ అనే పదం లేదు అని అంటే ఇక అర్థం చేసుకోవాలి. ఇక దీన్ని నేను పెద్దగా ల్యాగ్ చేసి చెప్పాల్సిన పని కూడా లేదు కదా. సేమ్ వేదిక ఏం చేసినాం, మేము ఏం మూడబడిచినాం ఈ 15 నెలలు అనేసి ఏడవైనా మనం ఇదే బాగోతాం. మహిళలకు బస్సు ఇచ్చినాం, ఉచిత బస్సు, మహిళలకు 200 యూనిట్ల కరెంటు, ముందు ఎవరైతే అర్హులో వాళ్ళకి ఆ మహిళల్ని ఉద్దేశించే మాట్లాడిన విధానం, తర్వాత మహిళలకు ₹500 గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది. ఇందులో ఈ పదాలన్నీ చెప్పనిక 1 సెకండ్ టైం పడుతుంది. ఆ 1 సెకండ్లోనే అసలు వాస్తవం ఏంది, భాగవతం అంతా బట్టబయలు ఎక్కడైతుంది అని అంటే నిజంగానే 2 లక్షల రుణమాఫీ చేసిరా చెప్పి అదే చెప్పినా కదా. వర్లు మేమే పోతాం, వణుక తిని ఆడే పోతాడనే సామెత ఎందుకు నేను గుర్తు చేసిన అంటే ఇవాళ తెలంగాణలో రైతులు పురుగుల మందులు కూడా తాగుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బ్యాంకుల దగ్గరకు పోయి పురుగుల మందు తాగుతున్నారు. మాకు కాలేదు, ఎందుకు కాలేదు, మాకు చెయ్యండి అనేసి. తర్వాత రైతు భరోసాని గొప్పగా చెప్తుంటే ఇంతవరకు ఆ రైతు భరోసా 4 ఎకరాల వరకు వేసినామని చెప్పినా 4 ఎకరాలలో ఎంతమందికి వచ్చిందో ఆ రైతులకే తెలుసు. కౌలు రైతుల విషయంలో కావచ్చు, ఈరోజు రైతు కూలీల విషయాలు కావచ్చు, ఇవాళ ఆటో అన్నలు బాధపడుతున్న విషయాలు, అరిగోస పడుతున్న విషయాలు కావచ్చు, దాదాపుగా 100 మందికి పైగా ఆటో అన్నల ఆత్మహత్యల విషయాలు కావచ్చు, ఇలా మహిళల గురించి గొప్పగా చెప్పుకుంటున్న అదే మహాలక్ష్మి పథకంలోని ₹2,500 గురించి ఏ వేదిక పైన మాట్లాడరు. ఓకే, మేము ఇంకో సంవత్సరాలు ఇస్తామా, 2వ సంవత్సరాలు ఇస్తామా, లేకపోతే ఎలక్షన్ లాస్ట్ ఇయర్ ఇస్తామా అనేది కనీసం అదే మహిళలకి, ఈరోజు మహిళల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు కదా, ఆ మహిళలకు ఎక్కడ కూడా క్లారిటీనే లేదు. ఇక ఎంతో గొప్పగా చెప్పిన పెన్షన్ గురించి, ఆనాడు కేసీఆర్ హయాంలో ఇచ్చిన ₹2,016 పెన్షనే మేము గొప్పగా ₹4,000 ఇదిగో అదిగో అన్నారు కదా. ఇంతవరకు ఏ వేదిక పైన కూడా ₹4,000 పెన్షన్ గురించి మాట్లాడే పరిస్థితే ఉండదు. రెండోది, చదువుకునే అమ్మాయిలకు, డిగ్రీ చదువుకునే అమ్మాయిలకి స్కూటీలు ఇస్తామని చెప్పారు, ఆ స్కూటీల గురించి మాట్లాడరు. రెండోది ఇంకేం చెప్పారు, అదే మహిళల గురించి ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, అబ్బో బంగారం మీరు కొనలేరు, మేము ఇస్తామని చెప్పి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. దాని గురించి ప్రస్తావనే ఉండదు. కానీ ఏ వేదిక ఎక్కినా ఒకటి ఊకదంపుడు ఉపన్యాసమే. ఈనాడు వేదికను పరిచయం చేశాం మహిళా శక్తి సంఘాలకు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులను చేశాం. ఈనాడు ఆర్టీసీ ప్రైవేటులో ఏదైతే వ్యాపార సంస్థలను, నేను దీని గురించి ఇంకోటి కూడా చెప్తాను. నేను మొన్న ఒకటి జర్నలిస్టుల దానికి జలవిహార్ ఆడిటోరియంకి వెళ్ళి ఆ పక్కనే ఉన్న పార్కులో అదే దీని గురించే, ఈ అందాల పోటీలో దొరికిన 2 అనే దాని మీద అంశం పైన చేస్తుంటే ఆడ ఆ పార్కులో పనికొచ్చిన వాళ్ళు మహిళలు ఉన్నారు. ఒక 10-15 మంది మహిళలు పని చేసుకుంటూ ఉన్నారు. మేము వెళ్ళి ఆడ వీడియో చూస్తుంటే వాళ్ళు ఏం జరుగుతుందో అని చూడడానికి వచ్చారు. సరే, ఆ పక్కన మాతో పాటు ఉన్న డ్రైవర్ ఉంటారు కదా, వాళ్ళు అడుగుతున్నారు తీస్తున్న కెమెరామెన్ని, డ్రైవర్ని, ఏం చెప్తున్నారు అని అంటే, ఇట్లా ఇది మాదొక మీడియా, ఇట్లా దీని గురించి చెప్తున్నారంటే, అరే ఇంకా బాగా చెప్పమను, మా ఆడోళ్ళకు గిన్ని హామీలు ఇచ్చిండు నెరవేర్చలేదు అనేసి వాళ్ళు ఆడ మాట్లాడుతున్నారు. అసలు నేను ఏదో జస్ట్ చూడడానికి వచ్చిర్రు అనుకున్నా. వాళ్ళకి ఎట్లుందంటే లోపట, ఇక మనము తెలంగాణ వ్యాప్తంగా మహిళల పరిస్థితి, మహిళలు ఏమనుకుంటారని చాలా సందర్భాల్లో చూపించినాం. ఇవాళ మాట్లాడి కదా, రేపే మళ్ళీ ఊర్లకు పోయి ఆ మహిళల అభిప్రాయం తీసుకొచ్చి మేము ముందు పెడతా. ఇక నుంచి ఎవరి గురించి మాట్లాడితే బాజప్తా వాళ్ళ అభిప్రాయం తీసుకొచ్చి మేము ముందర పెడతా. ఎస్, ఇలా మహిళల గురించి అంత గొప్పగా చెప్తున్నావు కదా, అవి ఎట్లాగూ చేయలే, పక్కన పెట్టు. కనీసంగా బేసిక్గా మీ చేతిలో ఉన్న పని కూడా చేయలేకపోయారు. చెయ్యకపోగా అవమానించి పంపించిన వైనం మనము మిస్సింగ్ లాంటి విషయంలో చూసినాం. ఏ రకమైన అవమానం అది అంటే, వాళ్ళు ఏమైనా మనం ఏదైనా చేస్తారు, మనం ఏమడిగినా చేస్తారు అనేసి వాళ్ళపైన చిన్న చూపు చూస్తే, ఆమె ఆ పోటీలో నుంచి తప్పుకొని మధ్యలో వెళ్ళిపోయేసి ఆమె ఏం మాట్లాడిన విషయం చూసినాం. ఆ అందాల పోటీకి వచ్చిన ఆ ఒక పోటీదారు, ఆమె కంటెస్టెంట్నే మీరు గౌరవించలేకపోయారు. మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేసిరు అనే విషయాన్ని ఆమె బ్రిటన్ వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళకి ఇంటర్వ్యూలో ఇచ్చిన తర్వాత ఆ భాగవతం అంతా బయటపడింది. దానికి పాపం జయేష్ రంజన్ని తీసుకొచ్చేసి దాన్ని మొత్తం మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చేసిరు. అది అవ్వలే.
నివేదిక రెడీ అయిందని చెప్పారు. కానీ ఆ నివేదికని ఈరోజు బయట పెట్టిరా? అదే వేదికగా మీ కుటుంబ సభ్యులలో లేకపోతే ఆ మిస్బిహేవ్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ వేదికను చాలా అట్టహాసంగా నిర్వహించినామని చెప్పిన వాళ్ళే కావచ్చు, వాళ్ళ ఇంట్లో మహిళల పైన ఈ రకంగా బిహేవ్ చేసి ఉంటే ఎవరైనా దాన్ని అట్లనే దాచిపెడతారా? అంటే మన లెఫ్ట్ హ్యాండ్ ఒకరు, రైట్ హ్యాండ్ ఒకరు, బ్యాక్ హ్యాండ్ ఒకరు అనేసి మనం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మన ఇంట్లో వాళ్ళకి జరిగితే అంటే బయటి వాళ్ళు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణని ఇజ్జత్ తీసిరు కదా. ఇవాళ ఇండియా అని అంటున్నారు. ఆ ఇండియాలో భాగమైన తెలంగాణ హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు చేస్తే ఒక మహిళని ఇంత ఘోరంగా అవమానించి పంపించిర్రు అనే విషయాన్ని బయట పెడితే మళ్ళీ కేసులు పెడతారు. ఎందుకంటే మళ్ళీ మీరు మహిళల గురించి ఇంత గొప్పగా చెప్తుంటే నేను యాదికొచ్చి చెప్తున్నా అంశం. ఒప్పందాలు చేసుకొని బస్సుల నిర్వహణని ఏర్పాటు చేస్తున్నారో ఆ బస్సులను మహిళా సంఘాలతో కొనుగోలు చేయించి ఇప్పటికే 150 బస్సులను ఇవ్వడం జరిగింది. తొందరలోనే 450 బస్సులను మహిళలకు అందించడం ద్వారా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు, ఆర్టీసీ సంస్థకు 600 బస్సులను ఈ రోజు ఎంగేజ్ ఇదే వేదికగా మాట్లాడిన వాటిలో సేమ్ అబద్ధాలు. నాకైతే ఇదంతా ఈయనది అంటే మీరు ఎక్కడన్నా చూడండి. అయితే కేసీఆర్ని తిట్టాలా? పాత గవర్నమెంట్ కంటే మేము చాలా అద్భుతంగా చేసినామని ఏందనంటే ఏది ఎలా చెప్పే ప్రతి దాంట్లో మేము 60,000 మొన్న ఎక్కడో మాట్లాడి 59,000 ఉద్యోగాలన్నా నేను దానికి ఆ వీడియో చేసిన, మళ్ళీ 60,000 ఉద్యోగాలకు వచ్చింది. ఈ 60,000 ఉద్యోగాలకు మీరెప్పుడయ్యా ఈ సంవత్సరంలో మీరెప్పుడయ్యా నోటిఫికేషన్ ఇచ్చింది? మీరెప్పుడయ్యా మీరు పరీక్ష పెట్టింది అని అంటే దానికి ఆన్సర్ ఎవరు చెప్పరు. మొత్తం అయిపోయిన తర్వాత రిమైనింగ్ అవ్వాల్సిన ఉద్యోగాలను తీసుకొచ్చేసి మీరు నియామక పత్రాలు ఇచ్చిర్రు అనే విషయాన్ని ఇవాళ ఆ నియామక పత్రాలు అందుకున్న వాళ్ళకి తెలుసు, అందుకోని జనాలకు తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. బట్ అంటే ఎంత అంటే అంతే, నేనేం చెప్పదలుచుకున్నాను నాకు చెప్తా. మీరు నమ్ముతారా నమ్మరా పక్కన పెట్టు. ఏ వేదిక పైన అదే, ఏ వేదిక పైన అయినా మళ్ళీ 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కూడా మాది అంటారు. దయచేసి మళ్ళీ రైతులు కానీ రైతుల బిడ్డలు కానీ ఎవరైనా చూస్తే కింద కామెంట్ పెట్టండి. నిజాలనేవి బయటకు వస్తాయి. ఎవరు రెస్పాండ్ అవ్వాలి? నిజమైన లబ్ధిదారులకి నిజంగా దక్కిందా లేదా అనేది ఇక్కడ వాళ్ళు కామెంట్ చేయాల్సినంత అవసరం ఉంది. నిజంగా వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ గురించి వీళ్ళన్న మాట ప్రకారమే నాకు కూడా చెప్పి నిజంగా నాకు కూడా ఎట్లనో అనిపిస్తుంది. కానీ వీళ్ళు 31,000 కోట్లు అన్నారు. ఫస్ట్ 45 కనీసం ఫస్ట్ బ్యాంకర్ల సమావేశం జరిగినప్పుడు 60,000 కోట్ల రూపాయలు కావాలన్నారు. దాని తర్వాత కొన్ని కండిషన్స్ కొంతమందిని తీసేసి దాని తర్వాత ఎంత అయింది? 45,000 కోట్లు. 45,000 కోట్ల నుంచి 40 అన్నారు. ఈ మహానుభావుడు అన్నాడు, ఏముంది నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నేను 40,000 కోట్లు నేను రుణమాఫీ చేయలేనా? సాధ్యం అవుతుంది, సాధ్యం చేసి చూపిస్తా అని మాట్లాడిండు. ఎస్, కానీ వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు చేతనందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఏమైంది? 40,000 కోట్లు ఎక్కడ పోయినాయో మరి కడుపు కట్టుకోవడం ఎక్కడ పోయిందో తెలియదు. లాస్ట్కి ఎంత చేసిరు? 31,000 కోట్లు అన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు వేదికలకి గతంలో చెప్పింది ఎంత? 21 కోట్లు అన్నారు. సరే ఆ లెక్కే చూసుకుందాం. మీరు చెప్పిన 21 కోట్లైనా కూడా ఇంకా 10,000 కోట్లు అయితే చెయ్యాలి కదా రుణమాఫీ. మరి ఎక్కడ ఈ ఏకకాలంలో మొత్తం రుణమాఫీ చెప్పినామని ఇలాంటి వేదికలలో ఇంకా ఎన్ని రోజులని బాకాలు ఊదుతారు? ఇది తెలిసిందే కదా. ఇక మొత్తం ఇప్పుడు అంత అయిపోయింది. ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పైన పట్టాం. ఇంతవరకు దాని మీద తట్టడు మట్టి తీయాల. కానీ ఏది నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్. మరి మిగతా స్కూల్ని డెవలప్ చేస్తారా చెయ్యరా? మరి మిగతా పిల్లలందరూ ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్లోనే చదవాలా? దీనిపైన క్లారిటీ లేదు. మరి ఇదే వేదిక పైన ఇవాళ SLBCలో ఉన్నారు పాపం కదా. ఇంకా మొత్తం 8 మంది చనిపోతే 2 బయటకు తీసుకొస్తే ఇంకా 6 మృతదేహాలు అందులోనే కొట్టుకుపోయి ఉన్నాయి కదా. వాటి గురించి ఒక్కసారనే మాట్లాడతారా? దాని గురించి ఎవరైనా లేవనెత్తితే దాన్ని కూడా BRS అకౌంట్లోకే వేస్తారు. ఇది అంటే ప్రతి వేదిక మీద 40 నిమిషాలు మాట్లాడితే 40 నిమిషాల స్పీచ్లో 400 అబద్ధాలు టక్క ఏరుకోవచ్చు. ఇంకో రెండో అతి బాధాకరమైన విషయం, సార్ ఆయన నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ కనీసం మనం ఇన్ని మాట్లాడుతున్నామే, ఇన్ని శుద్ధి బుద్ధులు చెప్తున్నామే, మనము ఇన్ని మూక్తావలు చెప్తున్నామే, ఒక్క మాట
మరి తెలంగాణ అమరవీరుల కోసమైనా కూడా జై తెలంగాణ అనే మాట అనొచ్చు కదా, అనొచ్చు కదా. ఇక్కడ నన్నడా చివర్లో స్టార్టింగ్లో చూపించిన మళ్ళీ ఒకసారి మీకు చివర్లో కూడా చూపిస్తాను. నేను సంతోషపడుతున్నాను మిత్రులారా. అదే విధంగా పెట్టుబడులు మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా దేశానికి ఆదర్శంగా నిలబడాలని స్టేట్ తెలుసు. ప్రతిరోజు సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన వాళ్ళని ఎంతో మందిని టీవీలో పేపర్లలో చూస్తున్నాం. రాజకీయ సహచరులు అందరూ కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తున్నారు. ప్రజలందరికీ 4 కోట్ల డాలర్ల ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అని ఈ రోజు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు దేశ జనాభాలో 2.5% ఉన్నాం, కానీ జీడిపిలో 5% మనం అందిస్తున్నాం. రేపు భవిష్యత్తులో 2047 నాటికి 10% జీడిపిని అందించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ముఖ్యంగా యువ మిత్రులారా, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఈ సమాజంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లకు అందరికీ, వ్యాపార వర్గాలకు నా సూచన ఒక్కటే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ముందుకు వెళ్తుందో, ఏ లక్ష్యాన్ని సాధించాలి, ఏ లక్ష్యాన్ని ముద్దాడాలి అని మేము ముందుకు బయలుదేరినామో మీ ఆశీర్వాదం ఉండాలి, మీరు అండగా నిలబడాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఆయన మాత్రం జై తెలంగాణ అన్నాడు, అండగా నిలబడాలి అందరూ, యావత్ సమాజం అంతా. ఆశీర్వదించండి. ప్రపంచంలోనే అగ్ర రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఆదర్శమైన రాజకీయాలకు, ఆదర్శవంతమైన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి. దీనికోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వ సిబ్బందే కాదు, రాజకీయ సహచరులందరూ కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తున్నారు. ప్రజలందరికీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నూతన రాష్ట్ర ఏర్పాటు శుభాకాంక్షలు తెలియజేయడమే కాదు, భవిష్యత్తు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసికట్టుగా ఏకమై మనందరం కూడా ముందుకు సాగాలి. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతానని మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ కదా. ఈ ఒక కాదు, ఈ కరెక్ట్ గా ఆ ఫ్లోలో ఏమొస్తుంది ఎవరికైనా అంత చెప్పినాక ఏమొస్తుంది, జై తెలంగాణ అని వస్తుంది. కానీ ఇక్కడ చాలదా? నిజంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల మీద ఏ రకమైన ప్రేమ ఉంది, తెలంగాణ అమరవీరుల పైన ఏ ప్రేమ ఉంది, తెలంగాణ ఉద్యమకారులమైన ఎలాంటి ప్రేమ ఉంది, యావత్ తెలంగాణ సమాజం మీద ఎలాంటి ప్రేమ ఉందనేది నేను కాదంటుంది, చూస్తున్న తెలంగాణ ప్రజలే అంటున్నారు. ఏమైంది ఈ రోజన్నా జై తెలంగాణ అని నడడానికి నోరొస్తలేదు అని అంటే ఇక ఏమాత్రం తెలంగాణ మీద ప్రేమ ఉంది, ఏమాత్రం తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటారు, ఏమాత్రం తెలంగాణని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు అనేది ప్రత్యేకంగా ఇంకా అందరికి అర్థమవుతుంది. ఇక టోటల్గా ఏమనున్నది తెలియక కాదు, కానీ ఇంకా కనీసం ఇవ్వాలనన్నా 11 ఏళ్ళు దాటి 12 వసంతంలోకి అడుగు పెడుతున్నాం మనం ప్రత్యేక తెలంగాణ సాధించుకొని. కానీ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ మాట వస్తలేని పరిస్థితి అని అంటే ఇంకా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవచ్చు. సో అది ఇవాళ ఓవరాల్గా చూసింది ఏంటంటే ఒక్క 40 నిమిషాల స్పీచ్లో ఆయన 1 సెకండ్ గురించే మాట్లాడవచ్చు. ఇవి కావనబద్దాలు, ఇవన్నీ వదిలేద్దాం అంటే మీరు ఇంకో మాట అనొచ్చు, ఆయన ఎప్పుడన్నాడు అనేసి జై తెలంగాణ మీరు ఇంత క్లుప్తంగా చెప్పాల్సిన పని ఏంటంటే ఎప్పుడు అనకపోయినా కనీసం ఇయ్యాలైనా అనాలి కదా అనేసి నాతో పాటుగా యావత్ తెలంగాణ సమాజం కూడా కోరుకుంది అన్నట్టు.